గుండె నిండా గుడిగంట సీరియల్ టీవీ కన్నా ముందుగా తెలుసుకోవాలంటే మా ఛానల్‌ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసిన వీడియోస్ అయితే మీకు తప్పకుండా వస్తాయి. ఇంకా అందరూ అలా సరదాగా సుందరి పెళ్లి గురించి మాట్లాడుతుండగా ఇంకా ఏవండీ నాకు 2 పట్టు చీరలు కావాలనేసి ప్రభావతి ఏమో సత్యమ్మ అడుగుతది. ఇంకా సత్యమేమో కొంటాను తప్పకుండా అని చెప్పగానే పక్కనే ఇంకా కామాక్షిమ ఎందుకు మేము పెడతాం కదా అందరికి బట్టలని అని అంటుంది కామాక్షి ప్రభావతిని. ఏ ఊకో ఇది వేరు అది వేరు అనేసి ఇంగ ప్రభావతి చెప్తుంది ఇంగ కామాక్షితో. సత్యమేమో కొంటానే తప్పకుండా కొంటాను. ఇంక కొడుకు కోడళ్ళకి అందరికి కొంటాను అని చెప్పగానే సరే అనేసి ఇంగ ప్రభావతి చెప్తుంది. సరేరా ఇంగ నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంక నేను వెళ్తాను చెప్పగానే అప్పుడే బాలేమో అవును మామయ్య. ఎవరో ఆ పెళ్ళికొడుకు సైడు వాళ్ళ మామయ్య వచ్చాడని చెప్పావు గదా! వచ్చారా అని చెప్పేసరికి వచ్చాడురా. ఆహ్, వా వాళ్ళ పెళ్ళికి మన సుందరి పెళ్ళికి మీరిద్దరు ఎలా పెద్దరికంగా ఉన్నారో, ఆ అబ్బాయి తరపున కూడా వాళ్ళిద్దరికి పెద్దరికం వాళ్ళ వాళ్ళ మామయ్య అనమాట. ఇక్కడే పక్కన మటన్ కొట్టు షాప్ ఉందంట మన సైడే అని చెప్పాడురా తను అనేసి ఇంకా రంగా ఏమో చెప్తాడింకా బాలుకి. అవునా! నిజంగానా? అనేసి అవును. అయితే మన రోహిణికి మన పాలనమ్మకి వాళ్ళ మేకమామ ఎట్లనో ఇంకా మన సైడ్ ఇటు కూడా మేకమామ అట్లా అనమాట అని చెప్పగానే రోహిణి బాలు అనేసి గట్టిగా అడుస్తుంది. ఓహ్! నేను ఊరికే చెప్పాను. అవును రంగమామయ్య తన గురించి చెప్పడమే గానీ తనకైతే అస్సలు నేను చూడలేదు అనేసి ఇంకా బాలు అయితే చెప్తాడు. ఎందుకురా వస్తారు తను పెళ్ళిలో తను వాళ్ళ పెళ్ళిలో తను చూసుకుంటాడు. మన పెళ్ళిలేమో మీరు చూసుకోవాలి గదా! అందరూ కలుస్తారు గదా! అప్పుడు చూడొచ్చులే అనేసి రంగా అంటాడు. హ్మ్. సరే మామయ్య అనేసి అంటారు. సరేలే అయితే మేము వెళ్తాము అనేసి సరే మామయ్య జాగ్రత్తగా వెళ్ళండి అనేసి చెప్తారింక. సరేరా ఉంటాము. మీరందరూ ఖచ్చితంగా రావాలి చూడండి. రంగా పక్కన సత్యమేమో నువ్వేం భయపడకు. మీ ఇంట్లో పెళ్లి అనుకోద్దు. మా ఇంట్లో పెళ్లి జరుపుతామనేసి అందరం సంతోషంగా జరుపుదాం మీ పెళ్లి అనేసి చెప్తారింక. సరేరా చాలా సంతోషంగా ఉంది అనేసి రంగా ఏమో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కానిస్టేబుల్ అరుణ్ ఉన్నాడు కదా! ఆ అరుణ్ పోలీస్ స్టేషన్‌కయితే వెళ్తాడు. పోలీస్ స్టేషన్ వెళ్ళగానే బయట కానిస్టేబుల్స్ ఏంట్రా ఇంత పని చేసావా అనేసి చెప్తాడు. నేనేం పని చేశావురా అంటే వెళ్ళు లోపలికి వెళ్ళు నీకు తెలుస్తది అనేసి కానిస్టేబుల్ అంటారు. మళ్ళా ముందర అట్లా లోపలికి వెళ్తుండగా ఇంకో కానిస్టేబుల్ చూసి ఏంటి అరుణ్ అంత పెద్ద పని చేసావు మీరు అని చెప్పగానే ఏంట్రీ ఈరోజు అందరూ అలా చెప్తున్నారు ఎంత పెద్ద పని చేసావు పెద్ద పని చేసావు అసలు నేను తప్పు చేశాను చెప్పండి అని చెప్పగానే వెళ్ళు లోపల నీకు ఎస్ఐ గారు పిలుస్తారు వెళ్ళు చెప్పగానే వెళ్తాడు. వెళ్ళేసరికి ఎస్ఐ గారు ఇప్పుడే బయటికెళ్లారు. వస్తారు ఆగు చెప్పగానే తనేమో అవుతాడు. అప్పుడే ఎస్ఐ ఏమో వస్తాడు. ఏంటి అరుణ్ ఏం చేసినావు నీకు తెలుస్తుందా అనేసి, ఏంటి సార్ ఏం చేసినా సార్ అందరూ ఏందో నేను తప్పు చేశా అంటున్నారు. ఏం చేశా అని చెప్పేసి అరుణ్‌ని అడుగుతాడు. ఏం చేసావా? చూడు ఒకసారి ఈ వీడియో చూడు అనగానే ఆ వీడియో ఏమో చూపిస్తాడు. ఆ వీడియో చూడగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి ఈ బాలుగాడు నా వీడియో వైరల్ చేశాడేంటి సోషల్ మీడియాలో అని చెప్పేసి తను అంటాడు. ఏంటి నీకు అర్థం కావట్లేదా? ఇలా ఎవరైనా వెళ్తారా రూల్స్ అని నువ్వే చెప్తావు. ఇటు రూల్స్ ఫాలో అవుతావు. ఏంటి అసలు ఇది రూల్సేనా నీది అనేసి కానీ తను ఎస్ఐ ఏమో తిడుతూ ఉంటాడు అరుణ్‌కి. సార్ నేను తప్పు చేయలేదు సార్ అలా. తను ఎవరో నా మీద కక్ష పెట్టి ఇలా చేస్తున్నాడని చెప్పగానే తనెవరో కక్ష పెట్టినారు కరెక్టే. కానీ నువ్వేంటి ఇలా రియల్‌గా చేస్తున్నావు గదా! అనేసి కానిస్టేబుల్ ఏమో తిడుతుంటారు. అది లేదు సార్ మా అమ్మగారికి ఒంట్లో బాగాలేదనేసి ఫోన్ రాగానే కంగారు అలా వెళ్ళాను సార్ అని చెప్పగానే, నువ్వు కంగారులో వెళ్తావు కరెక్టే. అలానే మనం బయట వాళ్ళకి కూడా అలానే చెప్తామా ఇంకా? రూల్సే గదా! వాళ్ళు అలానే చేస్తే మనం సరే అండి వెళ్ళిపోండి సర్దుకుంటామా? లేదు గదా! వాళ్ళ బండి సీజ్ చేసి ఖచ్చితంగా వాళ్ళకైతే మనం ఫైన్ ఏస్తాం గదా! 2000, 3000 కానీ నువ్వేంటి అలా చేసావు అని చెప్పగానే, సారీ సార్ సారీ సార్ అని చెప్పడం గాదు. మనమైతే వాళ్ళకి డబ్బులు ఫైన్ ఏస్తాము. కానీ నీకు మాత్రం ఒక లెటర్ వచ్చింది పైనుంచి తెలుసా అని చెప్పగానే, ఏం లెటర్స్ అని చెప్పి షాక్ అయితాడు. చెప్తాను. నువ్వు మాత్రం ఇలాంటి పనులు ఇంకోసారి చేయొద్దు. నువ్వే ఇలా చేస్తే మన డిపార్ట్‌మెంట్ పరువు ఏమవ్వాలి అనేసి కానిస్టేబుల్ ఏమో తిడతాడు అరుణ్‌ని. సారీ సార్ చెప్తారు. సరే ఏం పేపర్ సార్ అని చెప్పగానే, రేయ్ తీసుకురా నా పేపర్ అనేసి కానిస్టేబుల్‌కి పిలుస్తాడింక ఎస్ఐ. తీసుకొచ్చిన తర్వాత అరుణ్‌కి ఇస్తాడు. అరుణ్ ఏమో ఆ పేపర్‌ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి నన్ను సస్పెండ్ చేశారా? అనేసి షాక్ అయిపోతాడు. "ఒరేయ్ బాలు నువ్వు చెప్పినట్టు నన్ను సస్పెండ్ చేసేసావు కదరా జాబ్‌లో నుంచి" చెప్తాడు. నువ్వేం పర్మనెంట్‌గా సస్పెండ్ కాలేదులే. నువ్వనేది 3 డేస్ మాత్రమే. నువ్వు చేసిన తప్పుకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా! లేకపోతే బయటి వాళ్ళొచ్చి గొడవ చేస్తారు.
తనేమో రూల్స్ ఫాలో అయ్యాడు. మీరేం చేశారు? తను ఏం పీకారో అడిగితే మేమేం సమాధానం చెప్పాలి? అందుకే వాళ్ళ కోసం ఈ ప్రూఫ్ ఒక చిన్నదనేసి ఇంకా ఎస్ఐ ఏమో చెప్తారు. సరే అనేసి బయటికెళ్తాడు. బయటికి వెళ్ళగానే అరుణ్ ఫ్రెండ్ ఏమో అప్పుడే లోపలికేమో వస్తూ ఉండగా ఇంగ "ఏంట్రా పేపర్ ఏంట్రా చేతిలో" చెప్పగానే తీసుకొని పేపర్ చదువుతాడు. "అరే! నీకేంటి సస్పెండ్ చేశారా?" అంటే ఆ బాలుగాడు నా వీడియో వైరల్ చేశాడురా అందుకే నాకు 3 రోజులు సస్పెండ్ చేశారనేసి బాధతో చెప్తుంటాడు. "ఏం కాదులేరా 3 రోజులే గదా! ఆ 3 రోజులు ఎన్ని రోజులు వెళ్తావులే" చెప్పగానే "నా కెరీర్ ఇదొక మచ్చ కదరా" అనేసి అంటాడు. "ఏం కాదులే అలా అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు నువ్వు పట్టించుకోకు" అని చెప్పగానే తనేమో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమో ఇంకా బయట నుంచి ఇంగ మీనేమో స్కూటీ యేసుకొని వస్తుంటుంది. అలా స్కూటీ యేసుకొని వస్తుండగా పక్కనేమో విద్య నిలబడి ఉంటుంది రోడ్డు దగ్గర. మీనాని చూసి "మీనా మీనా ఆగు మీనా" చెప్పగానే "ఏంటి విద్య నువ్వెప్పుడు రోడ్డు చుట్టూ తిరుగుతావా? నువ్వెక్కడికి వెళ్ళవా అసలు" చెప్పగానే "అయ్యో! నేనిప్పుడు నా వర్క్ అయిపోయింది. నేను వెళ్తున్నాను. నువ్వు కనబడ్డావు. అయినా నీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వే నాకు కనబడ్డావు" అని అంటుంది. "హ్మ్. అవునా? ఆ ప్రేమ విషయమే గదా!" అంటే "ఆ! అవును మీనా. చెప్పు మీనా నువ్వు చెప్పినట్టే నేను ఫోన్ ఇచ్చాను. తను కూడా ఇచ్చాడు ఫోను. కానీ తన ఫోన్‌లో ఏం లేదు అస్సలకి. వాళ్ళ ఫ్రెండ్స్ సెల్ఫీస్, వాళ్ళ చుట్టాల నంబర్స్ వాళ్ళంతా చాటింగ్ కూడా ఏమంతగా లేదు. ఒక్క గర్ల్ నంబర్ కూడా లేదు అస్సలకి. అంటే అవునా! అయితే తను చానా మంచివాడే అనుకుంటాను. అంటే కానీ నువ్వు అడగగానే ఫోన్ ఇచ్చాడంటే నీ మీద చానా ప్రేమ ఉన్నట్టు. అయినా తను వస్తున్నాడా ఇప్పుడు కూడా మీ ఇంటికి? అంటే వస్తాడు. పొద్దున వస్తాడు. గుడ్ మార్నింగ్ చెప్తాడు. వెళ్తాడు అంతే అనేసి ఇంక విద్య ఏమో చెప్తుంది. హ్మ్. అయితే నీ మీద ప్రేమ ఉన్నట్టే విద్య అంటే అలా ఎలా అనుకుంటాం ప్రేమ ఉన్నట్టనేసి. తను ఇస్తాడు కరెక్టే ఫోను. అయితే అంత మాత్రం నమ్మాలా అనేసి అంటుంది ఇంక విద్య అయితే మీనకి. అయితే ఒక పని చేస్తావా? అంటే ఏంటి అనేసి అంటుంది విద్య అయితే మీనాతో. సరే నీకిష్టమైన మొత్తం ఒక లెటర్‌లో రాసి, తనకిష్టమైన మొత్తం తన లెటర్‌లో రాయమని చెప్పు. కానీ నువ్వు రాసింది చీటి మాత్రం తనకి చూపియొద్దు. తను రాసిన చీటి మాత్రం నువ్వు చూడొద్దు. ఒకరికొకరు తెలియకుండా పేపర్‌లో రాసుకొని ఇద్దరు మార్చుకొని చూసుకోండి. ఇద్దరిది ఒకటే మ్యాచ్ అయిందనుకో కొద్దిగాన సరే మీ ఇద్దరు ఒకరికొకరు ప్రేమ ఉన్నట్టే. లేకపోతే లేదు అనేసి ఇంక మీనా అంటుంది. వావ్! మీనా సూపర్ ప్లానింగ్. చానా అద్దిరిపోయింది. నువ్వు చెప్పినట్టే చేస్తాను మీనా. థాంక్ యూ మీనా. అందుకే నువ్వు ఇలాంటి సలహాలు ఇస్తావనేసి నేనెప్పుడు నమ్ముతాను మీనా అనేసి అంటుంది. హ్మ్. సరే అమ్మా చాలు ఇంకా సరే మీనా వెళ్దాం గదా! నువ్వు చెప్పినందుకు ఈ ఐడియా కోసం నీకు ట్రీట్ ఇవ్వాలి గదా! పద మనం ఎక్కడైనా వెళ్లి పానీపూరి తిందామంటే, వద్దమ్మా నాకిప్పుడు పని ఉంది నేను వెళ్తాననేసి మీనా అంటుంది. సరే మీనా అయితే ఇంకోసారి చూద్దాంలే అనేసి మీనా అంటుంది. ఓకే మీనా జాగ్రత్తగా వెళ్ళంటే సరే అని వెళ్తుంది. అప్పుడే వీళ్ళిద్దరి మాటలు దూరం నుంచి రోహిణి గమనించుకుంటూ నడుస్తూ వస్తుంది. ఏంటి ఈ విద్య ఈ మధ్య మీనాతో చానా క్లోజ్ అయిపోతుంది. నాకనే అది ఎక్కువైపోయిందా అనేసి మనసులో అనుకుంటూ కారు దాపున నిలబడి మాటలు విని ఇంక మీనా వెళ్ళిపోయిన తర్వాత రోహిణి ఏమో విద్య దగ్గరకు వస్తుంది. ఏంటి విద్య ఈ మధ్య మీనాతో చానా క్లోజ్‌గా ఉంటున్నావు. చెప్పు అసలు ఏంటి మ్యాటర్ అంటే నీకు చెప్పను అంటే, ఎందుకు నాకు కూడా చెప్పవా? అంటే సీక్రెట్. కానీ నీకు తర్వాత చెప్తాను అనేసి అంటుంది. నువ్వు మీనాలాగా నాకేం చెప్పవు గదా! అనేసి అంటుంది. హ్మ్. ఏం చెప్తున్నావో మాకు చెప్తా గదా! అంటే, సరే నీకు తర్వాత చెప్తానంటే, నాకు తెలిసి నువ్వు ఎవరికో ప్రేమిస్తున్నావనమాట. అంటే, నాకు నా మొహానికి ప్రేమేనా అనేసి విద్య అంటుంది. సరే గాని అసలు ఏంటి నాకన్నా తను ఎక్కువనా? నేను క్లోజా? లేకపోతే మీనా క్లోజా నీకు ఫ్రెండ్‌షిప్‌లో అని చెప్పగానే హ్మ్. నాకు నువ్వే క్లోజు. కానీ మీనా మాత్రం సలహాలు మొత్తం ఇస్తుంది అనేసి ఇంగ మీనకే నేను ఎక్కువ నమ్ముతున్నాను అనేసి అంటుంది. అంటే కొన్ని కొన్ని విషయాలు మాత్రమేలే కొన్ని విషయాలు నిన్నే నమ్ముతానులే అంటుంది. ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అనేసి ఇంకా అంటుంది రోహిణి. సరే ఎందుకొచ్చావు రోహిణి చెప్పు అనేసి విద్య అంటుంది. అదేం లేదు నాకు ఆకలేస్తుంది ఫుల్లు ఏమన్నా తిందామా అని చెప్పగానే ఇప్పుడే మీనాకి అడిగినాను వెళ్దాం గదా! ఏమైనా పానీపూరి తిందామంటే నాకొద్దని చెప్పింది. పద తిందాం అనేసి ఇంక అక్కడి నుంచేమో వాళ్ళిద్దరైతే వెళ్ళిపోతారు. ఇంక వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమో ఇంకా బాలేమో ఇంట్లోకి ఎగురుకుంటూ వస్తాడు. మీనా, 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 మీనా అనేసి. ఏంటండి అసలు ఏమైందండి అనేసి అనగానే అయ్యో! మీనా నీకొక విషయం చెప్పాలి మీనా. చాలా సంతోషంగా ఉంది మీనా. ఏమైనా స్వీట్ చేసావా ఇంట్లో? ఏమన్నా స్వీట్లున్నాయా అని అడుగుతాడు. అసలు ఏంటి అనేసి ఇంక రౌండ్ తిప్పుతూ ఉంటాడు మీనా గారిని. ఆపు అసలేంటి అక్కడ పక్కన కాళ్ళు మొత్తం తగులుతాయి చీరలకి. అసలు ఏంటండి చెప్పండి అనేసి మీనా అంటుంది. మీనా నీకు విషయం చెప్పాలంటే ఏంటండి చెప్పండి అంటే, అరుణ్ తెలుసా నీకు కానిస్టేబుల్ అదే ట్రాఫిక్ పోలీస్ అరుణ్ తెలుసా అంటే, తెలుసు ఏమైందంటే, తనకొక గొప్ప పని చేశాను తెలుసా నేను. తనకి జాబ్ నుంచి సస్పెండ్ చేపిచ్చాను తెలుసా అంటే, ఎందుకు చేపిస్తారంటే, తను
బైక్ మీద వేసుకుని చేతిలో ఒక ఫైల్ పెట్టుకుని మెడికల్ షాప్ కి వెళ్ళి తన స్పీడ్గా వస్తున్నాడు. కానీ మనమైతే రూల్స్ తనేమో రూల్స్. అది కాక తన నోరు పార్కింగ్ లో ఏమో బండి ఆపాడు. నేను ఆపితేమో నాకు బండేమో తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్ లో పెట్టాడు. అదే తనకి రివర్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టేసాను వీడియో తీసి అంటారు. ఏంటండి, తనకు అదే హక్కు ఉంది, తన వర్క్ తను చేశాడు. కానీ మీకేం హక్కు ఉంది? మీరు చేశారు, మీరు చేసింది చాలా తప్పు. తను ఏదో ఫైల్ తీసుకుని వెళ్తున్నాడు అంటే తను ఏదో అర్జెంట్ పని మీద వెళ్తున్నట్టు, ఏదో పక్కన మనిషికి ఆపత్తి ఉన్నట్టు తను వెళ్తున్నట్టు. అయినా మీరెందుకు ఇలా చేస్తున్నారు? మీరు చేసిన తప్పు, తను ఏం చేయలేదు తప్పు అంటే మొగుడు కంటే తనకేమో తన సపోర్ట్ వస్తున్నావా మీనా అంటే, నేను మీ సపోర్ట్ రావలేదు, తన సపోర్ట్ రావలేదు, ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అని చెప్తున్నాను అనేసి మీనా అంటుంది. సరే, ఎందుకు మీనా నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే, ఆ రోజు తన వర్క్ తను చేశాడు కరెక్టే, కానీ మధ్యలో మనం వెళ్ళినందుకు మనకి అలా ఇలా చేసింది. తన ఏమో తన వర్క్ కరెక్ట్ చేస్తున్నాడు, కానీ మనం చెప్పడమే పద్ధతి మనది రాంగ్ అనేసి అంటుంది. సరే 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 కానీ అనేసి ఇంకా బాలు అంటాడు. ఆలోచిస్తూ ఉంటారు. చెప్పగానే ఇంకా అదేం లేదులంటే, మరి మీరెందుకు సోషల్ మీడియా పెట్టి పాపం తన జాబ్ పోగొట్టారు, అయ్యో మళ్ళీ వస్తారులే జాబ్ అనేసి బాలు అంటాడు. అలా చెయ్యకూడదని, ఇంకొకసారి మీరు అలా చెయ్యొద్దు తప్పు అనేసి అంటుంది. సరే చెయ్యండి అనేసి ఇంకా బాలు అంటాడు. తర్వాత ఇంకా సరే పదా, నీ డ్రైవింగ్ నేర్పియాలి కదా, కార్ డ్రైవింగ్ నేర్చుకుందు పదా అనేసి బయటికి వెళ్ళి కార్ డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉండగా ఇంకా పక్కన ఇంకా శృతి నడుచుకుంటూ వస్తే, ఓ మీరా కపుల్స్, బ్యూటిఫుల్ కపుల్స్ కార్ నేర్పిస్తున్నారా మీరు మీనకని అంటుంది. ఇంకా సగం నేర్చుకుంది శృతి డబ్బుడమ్మంగా కారు. ఇంకా 5 days 4 days అయితే ఇంకా చక్కగా నేర్చుకుంటుంది అని చెప్తుంది. అప్పుడే మీనా, శృతి నా కార్ నడపడం చాలా బాగుంది, పైన ఫస్ట్ ఏమో కష్టంగా అనిపించింది, కానీ ఇప్పుడు చాలా ఈజీగా ఉంది తెలుసా అంటే, మీనా ఇప్పుడు ఈజీగానే అంటాం, ఒక 5-6 రోజులు కానీ నీకు తెలుస్తుంది తాట ఏంటో కార్ది. కూర్చుంటే బ్యాక్ పెయిన్ మొత్తం అప్పుడు తెలుస్తుంది నీకు, వంట చేసినట్టు కాదు, ఈజీ కార్ నడపడం అనేసి అంటుంది. మీరు వచ్చి పూలు అల్లండి తెలుస్తుంది మీకు, ఒక్క పువ్వు కింద పడకుండా అల్లండి మీరు చెప్తానంటే, అలాంటి చాలా అల్లిలాంపు అనేసి బాగా అంటాడు. చాలా చాలా ఆపుతారా మీ ఇద్దరు గొడవ అనేసి బయట ఏమో శృతి ఏమో చెప్తుంది. సరే మీరిద్దరు కలిసి ఇంకా డ్రైవింగ్ నేర్చుకుంటారు కదా, నేను బెస్ట్ కపుల్స్ డ్రైవింగ్ నేర్చుకుంటాను అనేసి నేను ఒకటి స్టేటస్ పెడతాను, ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటాను, చాలా కపుల్స్ వచ్చి మీ దగ్గర నేర్చుకుంటారు కదా డ్రైవింగ్ అనేసి ఇంకా శృతి ఏమో అంటుంది. అప్పుడే డబ్బుడేమో ఇది ఐడియా ఏమో బాగుంది, సరే సరే తీ అంటాడు బాలైతే. సరే తీస్తాను అనేసి ఇంకా పక్కన శృతి వచ్చి ఇంకా వాళ్ళిద్దరికి ఏమో ఇంకా డ్రైవింగ్ నేర్చుకుంటారు అనేసి ఇంకా తీస్తూ ఉంటుంది ఫోటో. ఇలా 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 అనేసి వెళ్ళిపోలేమో ఇంకా లోపల బాలు మీనేమో పెడతారు. సూపర్ ఉన్నారు చూడండి, ఫోటో బాగుంది కదా అంటే, థ్యాంక్ యూ శృతి అనేసి ఇంకా డబ్బుడమ్మ థ్యాంక్ యూ అనేసి అంటారు. సరే జాగ్రత్తగా మీనా, ఎవరికైనా గుద్దేసో వెళ్ళేటప్పుడు అంటే, అయ్యో అదేం లేదులే, గోడ గుద్దుకున్నా ఏం కాదు, సైకిల్ గుద్దుకున్నా సరిపోయి ఏం కాదు, మా మనుషులో గుద్దితే అంతే అనేసి ఇంకా మీనా అంటుంది. సరే మీనా జాగ్రత్త, నేను వెళ్తున్నాను అనేసి అక్కడి నుంచి శృతి ఏమో వెళ్ళిపోతుంది. యావండి నిజంగా శృతి స్టేటస్ పెడితే వస్తారు కదా అంటే, చూద్దాం అనేసి ఇంకా బాలేమో అంటాడు. అలా వాళ్ళిద్దరు డ్రైవింగ్ నేర్చుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత ఏమో సుమతి ఏమో అరుణ్ వాళ్ళ ఇంటికేమో వెళ్తుంది. అరుణ్ వాళ్ళ ఇంటికి సుమతి వెళ్ళగానే అప్పుడే డోర్ ఏమో కొడుతుంది. ఇంకా అరుణ్ వాళ్ళ అమ్మ బయట డోర్ ఏమో ఓపెన్ చేసి, ఇంకా అమ్మ సుమతి నువ్వా, రామా లోపలికి రా అనేసి లోపలికి ఏమో తీసుకుని వెళ్తుంది. అలా లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత, ఆంటీ మా మెడికల్ అప్పుడు 2 tablets దొరకలేదు కదా, ఈ రోజు వచ్చాయి తీసుకొచ్చాను ఆంటీ అందుకే. అయ్యో నీకెందుకమ్మా శ్రమ, ఒక్క ఫోన్ చేసి అరుణ్ వచ్చి తీసుకొచ్చేవాడు కదా అనేసి ఇంక అంటుంది. అరుణ్ అనేసి మీరు అంటున్నారు, కానీ మిమ్మల్ని కూడా నేను చూడాలని వచ్చాను, అదే పని మీద కాదు, ఈ పని ఎట్లానే కదా, పోయేటప్పుడు అలా చూసి వెళ్దాం అనేసి వచ్చాను ఆంటీ అనేసి అంటుంది. ఇంకా సుమతి ఏమో థ్యాంక్స్ అమ్మా, నేను కూడా నిన్ను చూడాలనుకుంటున్నాను కానీ నువ్వే వచ్చావు అనేసి అంటుంది. సరే అంటే ఇప్పుడు మీ హెల్త్ బాగుందా అనేసి అంటుంది సుమతి. బాగుందమ్మా, హెల్త్ బాగుంది, తిన్నారా అంటే, లేదమ్మా ఇంకా నేను తినలేదనేసి. ఇంకో అరుణ్ ఏదో కోపంతో అలానే వెళ్ళిపడి తిందురారా అంటే, నాకు పొద్దు ఆకలి కాలేదనేసి ఏదో బాధతో రూమ్ లో వెళ్ళి పడుకున్నాడమ్మా, ఇంతవరకు రాలేదని అంటుంది. అయ్యో అలా తినకుండా ఉంటారా, బాధగా ఉంటే పిలవండి అనేసి ఇంకా చెప్పగానే సుమతి అరుణ్ అనేసి వాళ్ళ అమ్మాయి పిలుస్తుంది. అప్పుడే బయటకు వచ్చారు. ఏంటండి ఇలా అన్నం తినకుండా ఉంటారా, పైగా మీ అమ్మ టాబ్లెట్ వేసుకోవాలి కదా, మీ అమ్మ కోసమే తినొచ్చు కదా అంటే, అదేం లేదు నాకు తినబుద్ధి కాలేదంటే నాకు ఏదో బాధగా ఉంది అనేసి అరుణ్ అంటాడు. ఏం బాధ చెప్పండి అని అంటే, అదే ఎవరో ఒకరు బకరా నేను
రూల్స్ ఫాలో అవ్వలేదనేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు వీడియో. అందుకే నాకు 3 డేస్ సస్పెండ్ చేశాను చెప్పగానే వాళ్ళమ్మ షాక్ అయిపోతుంది. ఏంట్రా నాకేం చెప్పలేదు కదా అనేసి అంటే, అమ్మా నీకు ముందే హెల్త్ బాలేదు మళ్ళీ నీకు చెప్తే ఎందుకమ్మా అనేసి నేను చెప్పలేదు అనేసి అరుణ్ అంటాడు. సరే మీకు ఇలా సస్పెండ్ చేశారనేసి మీరు తినకుండా ఉంటారా? పైగా 3 డేసే కదంటే 3 డేస్ అంటే నాకు ఏమనుకున్నారండి మీరు అనేసి అంటాడు ఇంకా అరుణ్. 3 డేస్ అంటే మేము ఇంకా చాలా సంతోషం పడాలండి. మీరు ఎప్పుడు చూసినా జాబు అనేసి వెళ్తుంటారు. ఒక్కసారని మీ అమ్మ వాళ్ళతో మీరు టైమ్ స్పెండ్ చేశారా? బయటికెళ్ళి ఎక్కడైనా తోలుకొని తీసుకొని వెళ్లారా? ఇప్పుడు మీకు ఆ టైం వచ్చిందండి. మీ మీ అమ్మని చాలా సంతోషంగా మీ కళ్ళారా చూసుకోవచ్చు కదా 3 డేసు. అలా ఉండకూడదని చెప్పేసి, అయ్యో! ఈ ఐడియా నాకు అస్సలు రాలేదండి. తనేమో సంతోషంతో మాట్లాడుతుంటారు సుమతితో. సరే ఎన్ని గొడవలొచ్చినా, ఎన్ని ఏమొచ్చినా సరే అన్నం మాత్రం తినకుండా ఉండకూడదండి. తినాల్సిందే కంపల్సరీ అనేసి ఇంగ సుమతి అంటుంది. సరే అండి. థ్యాంక్ యూ అండి. మీరు థ్యాంక్ యూ సో మచ్ అనేసి అంటాడు. సరే అండి ఆంటీ నేను వెళ్ళొస్తాను ఆంటీ. మీరు తప్పకుండా తినండి అనేసి అంటుంది. టైంకి టాబ్లెట్ ఏసుకోండి ఆంటీ అని చెప్పేసి ఇంగ సుమతి. సరే సరే అమ్మా జాగ్రత్త. నువ్వు అట్లా వస్తూ పోతుండమ్మా ప్లీజ్ అమ్మా అనేసి అంటుంది అరుణ్ వాళ్ళ అమ్మ అయితే. నేను వస్తే ఖచ్చితంగా వస్తానులేండి ఆంటీ. మీరేం భయపడకండి అంటే, సరే అమ్మా వెళ్తాననేసి సరే జాగ్రత్తగా వెళ్ళమ్మా అనేసి అక్కడి నుంచి వెళ్తుండగా అరుణేమో సుమతిని చూసి అలానే నవ్వుతూ ఉంటాడు. ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా డాన్స్ క్లాస్ నుంచి ఇద్దరు పిల్లలేమో లేట్‌గా వస్తారు. ఏంటి వీళ్ళిద్దరు లేట్‌గా వచ్చారు ఏంట్రా? ఏంటి అనేసి ఇద్దరు లవర్స్ ఉంటారు కదా! వాళ్ళిద్దరు వస్తారు. ఏంటి ఈరోజు పైగా మీ యూనిఫార్మ్ లేకుండా ఇంత లేట్ వచ్చారేంటి అసలని చెప్పగానే, అయ్యో! లేటు ఒకటి అయిందిలెండి. గురువుగారు ఒకటి తీసుకొత్తాను వచ్చేటప్పుడు షాప్ నుంచి చెప్పగానే వెయిట్ మిషన్ ఏమో తీసుకొస్తాడు. ఏంట్రా వెయిట్ మిషన్ అంటే, అందరి షాపులో వెయిట్ మిషన్ ఉంది. అందరి దగ్గర వెయిట్ మిషన్ ఉంది. అందరు డాన్స్ నాటకం దగ్గర వెయిట్ మిషన్ ఉంది. మన దగ్గరైతే ఒక్క వెయిట్ మిషన్ కూడా లేదు. అందుకే నేను వెయిట్ మిషన్ తీసుకొచ్చా అనేసి అంటాడింక. చెప్పగానే ఏంటి వెయిట్ మిషనా? అనేసి అందరేమో వెయిట్ చూసుకుంటూ ఉండగా, ఇంగా కామాక్షి ఏమో వెయిట్ అలా యేసుకున్న తర్వాత వెయిట్‌ని తను దాచిపెడుతుంది. తన వెయిట్ ఎక్కువుందనేసి. ఏంటి వెయిట్ చూపియకుండా అప్పుడే దిగిపోయినావు అనేసి అనగానే, అయ్యయ్యో! ఏం లేదు మిషన్ బాగుంది అంటుంది. తర్వాత ఏమో ఇంకా ఇతను చింతామణి గారేమో వెయిట్ కూడా యేస్తాడు. వామ్మో! నేను చాలా ఎక్కువ వెయిట్ అయిపోయానా అనేసి, చాలా కొవ్వు ఎక్కువైపోయింది మీకనేసి ఇంగ పక్కన కామాక్షి అంటుంది. ఏ కామాక్షి ఏంటి కామాక్షి గారు అంటుంది చింతామణి. అయ్యో! నిజం చెప్పేసానా సారీ అండి అనగానే నవ్వుకుంటారు. పక్కనే ప్రభావతి ఏమో వెయిట్ వెయ్యగానే వెయిట్ మిషనే చెడిపోతుంది. అయ్యయ్యో! నా వెయిట్ కనిపించలేకపోతుంది. వెయిట్ మిషన్ చెడిపోయిందనేసి చెప్పగానే, చూసావా నీ బరువుకి ఆ వెయిట్ మిషనే అసలు తట్టుకోలేకపోయింది అనేసి కామాక్షి జోక్స్ ఏస్తుంది. ఆపు కామాక్షి అనగానే చింతామణి కూడా నవ్వుతుంది. అవును అని చెప్పగానే చింతామణి కవర్ చేస్తుంది. అయ్యయ్యో! అదేం లేదులెండి. అదేదో తన ప్రాబ్లమ్ ఉన్నట్టుంది అని చెప్పగానే పక్కన తను ఇప్పుడే గురువుగారు నేను కొనుక్కొచ్చాను. ఇప్పుడే అలా కొనుక్కొచ్చానంతే. ఇక్కడ పెట్టానంతే. అప్పుడే చెడిపోయిందంటే, అయితే అది వెయిట్ మిషన్‌దే తప్పు. వెళ్ళి వాపస్ ఇచ్చేసేయి అని చెప్తాడు. తర్వాత పిల్లలందరూ వచ్చి వెయిట్ చూసుకుంటూ అందరూ డాన్స్ ప్రాక్టీస్ చేయిపోండి అనేసి అని చెప్తాడింక. సరే అనేసి డాన్స్ ప్రాక్టీస్ అయితే చేస్తారు. అలా డాన్స్ ప్రాక్టీస్ చేస్తే ఇద్దరు కామాక్షి చింతామణి వాళ్ళ ముగ్గురు మాట్లాడుతూ ఉంటారు. మీరు వెయిట్ తగ్గించలేరు అస్సలకి అనేసి అని చెప్పగా నేనెందుకు తగ్గించను? నా వెయిట్ తగ్గించుకుంటా మీ వల్లే మీరు సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. ఇంట్లోనే మీ కోడళ్ళకి ఏం చూసుకుంటారు మీరు? అందుకే మీ కోడలు మీ మాట వినడం లేదు అని చెప్తారు. కామాక్షి పక్కన కూడా నేను కూడా వెయిట్ తగ్గాలి అంటే, మీరు పొద్దున చూసే టిఫిను, మధ్యాహ్నం చేసే లంచ్, ఈవినింగ్ చూసే స్నాక్స్, నైట్ చూసే డిన్నర్ అలా 4 పూట్ల పందిలాగా తింటే వెయిట్ తగ్గరనేసి చింతామణి అంటుంటే, ఎందుకు తగ్గి చూపిస్తాననేసి చెప్తుంది. తను పక్కన కూడా అంతే. ప్రభాది కూడా అలానే అంటుంది. నేను తగ్గుతానంటే చెప్పాను కదండి మీరు తగ్గరు. ఎందుకంటే మీ కోడలు మీ ఇంట్లో మీ మాట వినడం లేదు. అసలుకి ఆ మీన మీ మాట వింటుందా అనేసి ఏదేదో ఎక్కించి పెట్టేస్తుంది మళ్ళా. చూస్తుండండి అసలు మీ మాట వినేది ఏమి ఏదో మీ నెత్తి మీద కూర్చుంటది అని చెప్పగా ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి. తర్వాత పోలీస్ స్టేషన్‌కి అయితే మనోజ్ వెళ్తాడు. మనోజ్ వెళ్ళగానే రే ఏంటి నువ్వా అనేసి కానిస్టేబుల్ అంటాడు. మళ్ళీ ఏం చెప్పడానికి వచ్చారు నా చెవి మీద అంటే, ఇప్పుడు ఏం చెప్పరాలు రాలేదు. ఐఎమ్ బిజినెస్ మ్యాన్. నేను చాలా బిజీ అనేసి అంటాడు
మనోజ్ ఏమో, సరే నేను ఒకటి అడగాలని వచ్చానంటే, ఏంటి ఏం అడగాలనుకుంటా, ఆ రోజు సీసీటీవీది మీకు ఇచ్చాను, తీసుకొచ్చారు కదా! దాని గురించి ఏం వెతుకుతున్నారా లేదా? విజయ్ వీళ్ళని అసలు వెతుకుతున్నారా లేరా? మేము చెప్పగానే వెతుకుతున్నాం, లేకపోతే నువ్వే వెతుక్కుపో అంటాడు. నేను ఇచ్చాను కదండీ మీకు ఆల్రెడీ అని చెప్పగానే, ఇచ్చారు. మళ్ళీ ఇవాళ మీరే వెతుక్కుంటారనేసి కానిస్టేబుల్ అంటారు. అయ్యో! అదేం లేదు. మీరు గనక యాక్షన్ తీసుకోకపోతే మీ పైన ఎవరుంటారనేసి మనోజ్ చెప్పగానే, మా పైన ఇంకో ఫ్యామిలీ ఉంటుంది అనేసి అంటారు. అయ్యో! మీ ఇంటి పైన అడగట్లేదు నేను. మీ పైన ఎవరుంటారు? ఎస్ఐ. ఇంకో పైనంటే సీఐ. అంటే హ్మ్. అక్కడికి వెళ్లి మీ మీద కంప్లెయింట్ ఇస్తాననేసి మనోజ్ అంటాడు. ఓ ట్రైన్ ఉంటది కదా! ట్రైన్ ఎక్కి వెళ్లి చంద్రబాబుకి, మోడీకి అందరికి చెప్పేయపో. రాజకీయాల్లో ఎంతమందిని అంతమందికి చెప్పుకోపో అనేసి కానిస్టేబుల్ అంటారు. ఏంటి వెటకారం అంటే, మళ్ళీ వెటకారంగా ఏమని చెప్పాలి వాళ్ళ దగ్గర వెళ్లి అని చెప్పగానే, ఒక ఎదవని